ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దమ్మ, దురదృష్టవశాత్తు నేను గుడ్డిదాన్ని అయిపోయాను. దానికి నేను ఏడుస్తున్నాను. నా పెద్దమ్మ అయినందుకు నువ్వు ఏడుస్తున్నావు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయించి ఆ తల్లిని ఎందుకు బాధ పెడతావు? వాళ్ళు బాధపడకుండా మనం బాధపడకుండా నాకేం న్యాయం జరుగుతుందో అది ఆలోచించి చెప్పు. పెద్దమ్మా, సిస్టర్ చెప్పినట్టు వినవే. కర్పూరం వయసులో చాలా చిన్నదైనా పెద్ద మనసు చేసుకుని ఆలోచించింది. ఒక ఆడపిల్లకి ఇలాంటి కష్టం రావటం మాకు బాధగానే ఉంది, కానీ జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. నా బిడ్డకి పెళ్లి చేయాలి. కళ్ళు లేకుండా తోడు లేకుండా అది జీవితాన్ని ఎలా నెట్టుకురాగలదు? పెళ్ళే కదా, చేసేద్దాం. మంచి సంబంధం చూడండి, ఎంత కట్నమైనా మేమిస్తాం. అవును, సంబంధం చూడండి. చూస్తే మాత్రం కళ్ళు లేని దాన్ని చేసుకోవడానికి ముందుకు రావద్దు. ప్రయత్నం చేస్తే ఎవరో ఒకరు ముందుకు రాకపోరు. ఆహా, కళ్ళు మీ ఆయన పోగొడతాడు, వేరేవాడొచ్చి దీన్ని ఆదుకోవాలా? కళ్ళు లేని దాన్ని చేసుకునే మహానుభావుడు ఎక్కడా 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 అని దేశమంతా సంవత్సరాల తరబడి జల్లెడ పట్టాలా నేను? పెద్దమ్మా, నీ ఉద్దేశం ఉంటే స్ట్రైట్ గా చెప్పవే. న్యాయంగా అయితే తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. లేదు, తను చేసిన తప్పుని తనే సరిదిద్దుకోవాలి. అంటే సిస్టర్ కళ్ళు పోవడానికి కారణం ఇతనే కాబట్టి సిస్టర్ని ఈ కళ్యాణే పెళ్లి చేసుకోవాలంటావా? అవును, ఆ, కళ్యాణే దీన్ని పెళ్లి చేసుకోవాలి. ఇదే నా బిడ్డకి నేను కోరుకుంటున్న న్యాయం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.